మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్సవితా హేళి తీక్ష్ణాం శర్మిహిరో రవిః. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. 2025 సంవత్సరం నవంబర్ నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా శని, గురువు, కుజుడు ముగ్గురు పూర్తిగా బాగలేరు. ఏ ఒక్క శని ఇబ్బంది పెట్టినా తట్టుకోవడం కష్టం. మరి గురువు, కుజుడు ఈ 3 గ్రహాల గురించి ఒక శ్లోకం ఉంది. ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారకో గురువు కుర్వంతి పురాణ సందేహం స్థానచలనం ధనక్షయంట. మరి ఉన్న చోట నుంచి వెళ్ళిపోవటం, ఉన్న చోట ఉద్యోగం చేసేట చోట ఉద్యోగం మానుకోవటం, ఉన్న ఇంట్లో నుంచి లేచి బయటికి రావటం, కుటుంబ కలహాలతోటి కుటుంబం కూడా విడిపోవటం, ఉండటానికి నీడ, తినడానికి తిండి, మనకు సహాయం చేసేవాళ్ళని వదులుకొని రావటం, చివరికి వీడి గతి ఏమిటంటే కేరా ప్లాట్ఫారం. అటువంటి పరిస్థితి 12లో ఉన్న శని, 4వ గురువు, 8వ బుధుడు ఈ గ్రహాలు పూర్తిగా ఈ మేషరాశికి బాగా అపకారం చేసేటువంటి గ్రహాలు. సరిగా చెప్పాలి అంటే రాహువు, బుధుడే బాగున్నారు. అయితే ఇది మీ జన్మ నక్షత్రాన్ని బట్టి చెప్పేది రాశి ఫలం. ఈ రాశి ఫలం పూర్తిగా బాగాలేదు. రాశి ఫలం 25 వంతులే జరుగుతుంది. పుట్టిన టైంను బట్టి జన్మలగ్నం వస్తుంది, 75 వంతులు జరుగుతుంది. దాని రీత్యా మీకు బాగున్నదా లేదో చూసుకోవాలి. చూసుకొని దానికి తగిన శాంతి ఏదైనా ఉంటే చేసుకుంటే ఇబ్బంది అంటూ ఉండదు. 2025 నవంబర్ నెల మేషరాశి పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులకు మాత్రం కాస్త బాగుంది. చదువుకునే వాళ్ళకి ఇబ్బందే, మరి వ్యవసాయదారులకు పూర్తిగా ఇబ్బందే, మోటార్ ఫీల్డ్ వాళ్ళకి, ఇనుముకు సంబంధించిన వర్క్ చేసే వాళ్ళకి బాగా ఇబ్బందే. మరి శుక్రుడు కూడా బాగాలేడు. ఈ శుక్రుడు బాగుండకపోవటం కూడా చాలా ఇబ్బందే. ఈ కష్టాలు చెప్పడానికి వీలైన కష్టాలు. ఎందుకంటే ఇంట్లో భార్యాభర్తలకి కలహం, ఉద్యోగం చేసే చోట కలహం, ఇంట్లో నీ సొంత ఇల్లైనా ఇంటి పక్క వాళ్ళతో గెలవలేక ఇల్లు వదిలిపెట్టి పారిపోవాలి. ఇట్లాంటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోండి. అట్లా లేని పక్షంలో హస్త సాముద్రిక ద్వారానైనా సరే జాతకం చూపించుకోండి. ఇట్లా ఉంటేనే మీకు మంచిది. ఎట్లా ఉంటుందంటే బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అని ఉంది. చీమలు చచ్చిపోయిందట పాము. 10 మంది మనుషులు బట్టి కొడదామంటే వాళ్ళకి ఎదురు తిరిగే పాము చీమలతో చేత చచ్చిపోయిందట. ఈ మేషరాశి పరిస్థితి అట్లా ఉంది. కాబట్టి ఏమాత్రం అశ్రద్ధ చేసినా, ఈ రాశి వాళ్ళు జాగ్రత్త పడకపోయినా మీరు చాలా రకాలుగా నష్టపడతారు, ఇబ్బంది పడతారు. దీన్ని నుంచి తప్పించుకోవాలనుకుంటే వెంటనే జాతకం చూపించుకోవటం. ఇప్పుడు రేపు రాబోయేది కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ఈశ్వరుడికి అభిషేకం, శనికి అభిషేకం. మరి నవంబర్ 27 వరకు కూడా ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటుందో చెప్పలేం. తిరిగే మనిషికి యాక్సిడెంట్ కావచ్చు. ఎవరికి హామీలు ఉండకూడదు, ఎవరికి హామీ సంతకాలు పెట్టద్దు. ఎవరన్నా చీట్లు వాడుకుంటే హామీ సంతకం పెడితే వాడికి కొడతారు, నువ్వు కట్టాలి. ఇట్లాంటి అనవసరమైన బాధలు విపరీతంగా బయలుదేరుతాయి.
కనీసం నువ్వు చేసినటువంటి పొరపాటు పనికి దొంగ రిజిస్టర్లు, డబుల్ రిజిస్టర్లు ఉంటాయి. వాటి సంతకం పెట్టి రాసినవాడు, రాయించినవాడు పరారైపోతాడు. నీ ఆస్తి అమ్మకట్టినా కూడా బాకీ తీరక జైలు పాలు కావాల్సి వస్తుంది. ఇంత ఘోరాతి ఘోరమైన పరిస్థితి మేషరాశికి ఉన్నది. కాబట్టి వెంటనే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. దానికి తగిన దోషానికి తగినటువంటి శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళ పరిస్థితి, వ్యాపారం బాగుంది. వ్యాపారం ఎట్లాంటి వ్యాపారం అంటే ఆడవాళ్ళకి సంబంధించినటువంటి వ్యాపారం. ఈ ఆడవాళ్ళకి అన్నీ కావాల్సినవే, అక్కర్లేనివి ఏమీ లేవు. ఇంట్లో ప్రతి వస్తువు కావాల్సిందే. అయితే ఈ టైంలో ప్రతి వస్తువు మీరు కొందాం కొంతసేపు. ప్రతి వస్తువు కొనే దాంట్లో కూడా ఒక అవకాశం ఉంది. నువ్వు మరి మంచి టేకు మంచం అండి, 1,50,000 కొన్నావు. ఇంట్లో పెళ్ళాం పడ్డది, కాలు ఇరిగింది, ఆపరేషన్ చేయాలన్నారు. ఫోన్ వస్తుంది, డబ్బులు కట్టేసాం, వాడు బిల్లు ఇచ్చాడు. అయ్యా నా పెళ్ళానికి కాలు ఇరిగిందయ్యా, నా డబ్బులు నాకు ఇవ్వయా అంటే 1,50,000కి 5,000 కూడా ఇవ్వడు చేతికి. తీసుకుపోతే తీసుకుపో, ఇక్కడ బాగా తీసిపో, మాకేం సంబంధం లేదు అంటాడు. అదే బంగారం అయితే 10% తగ్గించైనా బంగారం కొంటాడు. ఈ టైంలో అట్లాంటి తప్పుడు పనులు చేస్తారు. అనవసరమే పనులు, అందరి చేత చివాట్లు తినే పని. ఏమొచ్చిందిరా 1,50,000 పెట్టి మరి మంచం కొనకపోతే 1,50,000 పెట్టి తులందర బంగారం కొనుక్కుంటే ఏదైనా వస్తువు వస్తుంది కదరా. ఏదో ఈ తలకాయ లేని పని చేసావంటే ఎట్లా ఉంటుందంటే, మరి పెళ్ళాం కొట్టినందుకు బాధపడాలా, ఊళ్ళో వాళ్ళు గడ్డి పెట్టినందుకు బాధపడాలా, దిగులు పడి చావాలా, ఇట్లాంటి బాధలు వస్తాయి. ఈ బాధల నుంచి తప్పించుకోవాలంటే ఈ మేషరాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణం చేసి బియ్యపు రవ్వ పంచదార పుట్టలకే మట్టి నేలల మీద వేయండి. శివుడిని మారేదళాలతో పూజ చేయండి. శనికి శనివారం అభిషేకం చేయించుకోండి. ఇట్లా చేస్తేనే మీరు బయటపడతారు, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. స్వస్తి.